ఈ రోజుల్లో వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల్ని చూడటానికి జనాలు థియేటర్స్కి రావట్లేదు. అలాంటిది ఒక యానిమేషన్ సినిమా చూడటానికి జనాలు ఎగబడి థియేటర్స్కి వస్తున్నారు. ఆ సినిమాని మహావతార్ నరసింహ. అంత పెద్ద స్క్రీన్ మీద ఆ ఉగ్ర నరసింహుని ప్రచండ రూపాన్ని చూడటానికి జనాలు క్యూ కడుతున్నారు. థియేటర్స్ని దేవాలయాలుగా మార్చేస్తున్నారు. అయితే హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి చంపే క్లైమాక్సే సీన్ సినిమాకి హైలైట్ అని అందరూ పొగుడుతున్నారు. కానీ ఆ క్లైమాక్స్ నిజం కాదని, కథ అక్కడితో పూర్తి అవ్వలేదని మీలో ఎంతమందికి తెలుసు? హిరణ్యకశిపుడి మరణం తర్వాత కూడా నరసింహస్వామి మరో పెద్ద యుద్ధం చేశాడు. అది ఆ సినిమాలో ఎక్కడా మనకి చూపించలేదు. కాబట్టి దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకెళ్లినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పాతాళం నుండి బయటికి తీసుకొస్తాడు. దాంతో తన సోదరుడి మరణంతో హిరణ్యకశిపుడు విష్ణువుని శత్రువుగా భావించి అజేయుడిగా మారి విష్ణువుని ఎదిరించటం కోసం అతను బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నరసింహ సినిమా చూశారు? సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా కొన్ని సంవత్సరాలు హిరణ్యకశిపుడు తపస్సు చేయగా ఒకరోజు అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు అతను, నన్ను మనిషి కానీ జంతువు కానీ ఆయుధం కానీ నీచే సృష్టించబడినది కానీ చంపకూడదు. అలాగే నా చావు పగలు కానీ రాత్రి కానీ గృహం లోపల కానీ బయట కానీ భూమి మీద కానీ నీటిలో కానీ జరగకూడదు అని వరం తీసుకున్నాడు. దాంతో ఆ వరం పొందిన తర్వాత హిరణ్యకశిపుడు అహంకారంతో ముల్లోకాలని ఆక్రమించాడు. అతను తనను తాను దేవుడిగా ప్రకటించుకొని విష్ణువు ఆరాధనని నిషేధించాడు. అతని ప్రజలు తనని మాత్రమే ఆరాధించాలని ఆదేశించాడు. అలాగే ఎంతో మంది దేవతలని ఓడించి స్వర్గంపై ఆధిపత్యం కూడా సాధించాడు. ఇక ఆ తర్వాత భూమిపై తన రాజ్యాన్ని విస్తరించుకొని అక్కడి నుండే తన పాలన సాగించాడు. విష్ణువునే శత్రువుగా భావించి ఆయన్ని చంపాలని ఎదురుచూస్తున్న హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే గొప్ప విష్ణు భక్తుడు పుట్టాడు. అయితే తను ద్వేషించే విష్ణువుని తన కన్న కొడుకే ఆరాధించడంతో తట్టుకోలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కించడానికి ట్రై చేశాడు. పాములతో కరిపించటానికి ట్రై చేశాడు. హోలిక అనే రాక్షసి సహాయంతో ప్రహ్లాదుడిని మంటల్లో వేసి కాల్చటానికి ట్రై చేశాడు. కానీ వీటిలో ఏ ఒక్కదాని వల్ల ప్రహ్లాదుడికి ఏం కాలేదు. దాంతో హిరణ్యకశిపుడు తన భటులతో ప్రహ్లాదుడిని ఒక ఎత్తైన పర్వతం మీద నుండి కిందకి తోయించాడు. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తే తన గరుడ వాహనంపై వచ్చి ప్రహ్లాదుడిని కాపాడతాడు. దాంతో ప్రహ్లాదుడు మళ్ళీ హిరణ్యకశిపుడు కోటలోకి రాగా అతను ప్రహ్లాదుడిని చూసి కోపంతో, నిన్నెన్నిసార్లు చంపాలని చూసినా నీ విష్ణువు వస్తాడా? అయితే ఇక్కడికి రమ్మను అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అని కాదు, ఆ మహావిష్ణువు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్తాడు. దాంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభం దగ్గరికెళ్ళి, ఇక్కడున్నాడా నీ స్వామి అని అడిగాడు. దాంతో ఆ స్తంభాన్ని చీల్చుకొని విష్ణుమూర్తి ఉగ్ర నరసింహుని రూపంలో బయటకొస్తాడు. అలా బయటికి వచ్చి హిరణ్యకశిపుడు మీద అతని అసుర సైన్యం మీదకి దండెత్తి ప్రళయాన్ని సృష్టించాడు. అలా నరసింహస్వామి అక్కడున్న కోట్ల అసురులని చంపి హిరణ్యకశిపుడి దగ్గరకెళ్ళి అతని వరం కారణంగా ఉదయం కాదు రాత్రి కాదు సాయంత్రం సమయంలో ఇంటి లోపల కాదు బయట కాదు గడప మీద భూమి మీద కాదు నీళ్ళల్లో కాదు తన ఒడిలో పడుకోబెట్టుకొని ఏ ఆయుధం లేకుండా నరసింహస్వామి తన గోళ్లతో హిరణ్యకశిపుడి కడుపు చీల్చి అసుర సంహారం చేశాడు. అయితే హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం తగ్గలేదు. దాంతో ఆయన సృష్టించిన బీభత్సానికి ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. దాంతో నరసింహస్వామిని శాంతింపజేయాలని ప్రహ్లాదుడు ఎంతో ట్రై చేశాడు. కానీ నరసింహస్వామి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కనపడ్డ ప్రతి దాన్ని నాశనం చేస్తూ వెళ్తున్నాడు. దాంతో అది భూమికే ప్రమాదమని గ్రహించిన ఇంద్రాది దేవతలు శివుని దగ్గరకెళ్ళి ఆయన శరణు కోరగా శివుడు మనిషి శరీరం, సింహపు తల, తోక, గ్రద్ద, రెక్కలతో శబర అవతారంలో భూమి మీదకి వచ్చి నరసింహస్వామితో యుద్ధం చేస్తాడు. ఆ భయంకర యుద్ధంలో నరసింహస్వామి ఓడిపోగా తనని ఓడించినది ఆ శివుడే అని గ్రహించిన నరసింహస్వామి వెంటనే శబర అవతారంలో శివుణ్ణి శాంతింపచేయటానికి శివ స్తోత్రాన్ని పాడాడు. దాంతో శివుడు తన కోపాన్ని వదిలి నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమాలో క్లైమాక్స్ ఇలా ఉండదు. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఉగ్ర రూపంలో తీవ్రమైన కోపంతో అన్నిటినీ నాశనం చేస్తున్న నరసింహస్వామి దగ్గరికి ప్రహ్లాదుడు వెళ్లి ఆయన్ని శాంతించమని కోరగా
వెంటనే స్వామి శాంతించి తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఆ సినిమాలో శబర అవతారాన్ని అస్సలే చూపించలేదు. చూపించి ఉంటే జనాలు ఇంకా ఎంజాయ్ చేసేవారు. అయితే దీన్ని వాళ్ళు ఎందుకు తీయలేదు అంటే బడ్జెట్ కూడా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే జరిగిన ఆ సినిమా సక్సెస్ మీట్లో ఆ సినిమా డైరెక్టర్ అశ్విన్ మాట్లాడుతూ, ఇండియాలో యానిమేషన్ సినిమాలకి క్రేజ్ చాలా తక్కువ కాబట్టి ఈ సినిమాకి మా దగ్గర ఉన్న బడ్జెట్ చాలా తక్కువ, అందుకే ఈ సినిమా తీయటానికి మాకు 3 ఏళ్లకి పైగానే పట్టింది. సినిమాలో వచ్చే ఆ లాస్ట్ 20 నిమిషాల సీన్ ఒక్కటి క్రియేట్ చేయడానికే మాకు సంవత్సరం పట్టింది. నిజానికి నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపే ముందు అక్కడి 8 కోట్ల మంది అసురులని చంపి 4 పెద్ద పెద్ద మండపాలని నాశనం చేశాడు. కాకపోతే మా దగ్గర అందుకు తగ్గ బడ్జెట్ లేకపోవడంతో అవేమీ తీయలేకపోయామని చెప్పాడు. ఇక అలాగే శబరతో నరసింహస్వామి తలపడే సీన్ని కూడా బడ్జెట్ కారణంగానే చేయలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మహా అవతార్ నరసింహ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలతో తెరకెక్కి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా సుమారు ఇప్పటికీ 80 కోట్ల రూపాయలను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ సినిమా బుకింగ్స్ కూడా భయంకరంగా జరుగుతున్నాయి. దాంతో ఈ మహా అవతార్ నరసింహ సినిమా కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాల్ని కూడా పక్కన పెట్టేసి సినిమా థియేటర్స్లో సునామీ సృష్టిస్తోంది. దాంతో ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నెక్స్ట్ చేయబోతున్న యానిమేషన్ సినిమాల మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే పరశురాముని సినిమాను చాలా భారీ స్థాయిలో చాలా గ్రాండ్గా తీయబోతున్నట్లు డైరెక్టర్ అశ్విన్ చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, మీలో మహా అవతార్ నరసింహ సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజుల్లో 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల్ని చూడటానికి జనాలు థియేటర్స్కి రావట్లేదు. అలాంటిది ఒక యానిమేషన్ సినిమా చూడటానికి జనాలు ఎగబడి థియేటర్స్కి వస్తున్నారు. ఆ సినిమాని మహా అవతార్ నరసింహ. అంత పెద్ద స్క్రీన్ మీద ఆ ఉగ్ర నరసింహుని ప్రచండ రూపాన్ని చూడటానికి జనాలు క్యూ కడుతున్నారు. థియేటర్స్ని దేవాలయాలుగా మార్చేస్తున్నారు. అయితే హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి చంపే క్లైమాక్సే సీన్ సినిమాకి హైలైట్ అని అందరూ పొగుడుతున్నారు. కానీ ఆ క్లైమాక్స్ నిజం కాదని, కథ అక్కడితో పూర్తి అవ్వలేదని మీలో ఎంతమందికి తెలుసు? హిరణ్యకశిపుడి మరణం తర్వాత కూడా నరసింహస్వామి మరో పెద్ద యుద్ధం చేశాడు. అది ఆ సినిమాలో ఎక్కడా మనకి చూపించలేదు. కాబట్టి దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకెళ్లినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పాతాళం నుండి బయటికి తీసుకొస్తాడు. దాంతో తన సోదరుడి మరణంతో హిరణ్యకశిపుడు విష్ణువుని శత్రువుగా భావించి అజేయుడిగా మారి విష్ణువుని ఎదిరించటం కోసం అతను బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నరసింహ సినిమా చూశారు? సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.